దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులు కుమార్తెలు చెరలోనికి పోబడి ఉండుటయు చూచి, హల్లెలూయా, దావీదు ప్రయాణమై వెళ్ళిపోయాడు. మనం నేర్చుకోవాలి దావీదు జీవితం గురించి. రాత్రి దావీదు జీవితంలో ఏం జరిగిందో మన జీవితాలు కూడా అలాగే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం అర్థం చేసుకోం. దావీదు అర్థం చేసుకున్నాడు. ఏ కష్టం వచ్చినా దేవుణ్ణి చాలా సునాయాసంగా మనం విడిచిపెడతాం. ఎవరో చెప్పిన మాటలు, లోకంలో ఎవరో అన్న మాటలు, ఎవరో మనల్ని ప్రోత్సహిస్తే, ఎవరో మనల్ని ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తున్న మాట, దేవుని వాక్యం చెప్తున్న మాట. అమాలేకీయులు అనగా ఇశ్రాయేలుల శత్రువులు దండెత్తారు. ఎవరి మీద? ఇశ్రాయేలుల మీద, దావీదు యొక్క కుటుంబీకుల మీద, దావీదు యొక్క సామ్రాజ్యం మీద దండెత్తి వాళ్ళకున్నాయని నాశనం చేశారు, పగలగొట్టారు. ఇంటోళ్ళను ఎత్తుకపోయారు, మందలను పశువులను ఎత్తుకపోయారు, ఆ పట్టణాన్ని అంతా గాల్చేశారు. దావీదు వచ్చాడు, తన జనులందరూ వచ్చారు. 3 రోజుల తర్వాత వచ్చాట, చూశారట. హల్లెలూయా, హల్లెలూయా. చూసి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తున్న వాళ్ళు గడి చెప్తారా? ఎవరికి రావట్లా. వినాలి నా మాట జాగ్రత్తగా. ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు లేని సమయంలో దావీదు ఎలాంటి వాడో తెలుసా? అతడు కట్టి పట్టుకొని ముందుకెళ్తే 100 మందిని ఆయన చంపగలుగుతాడు. హల్లెలూయా. ఆయనను మించిన యోధుడు, యుద్ధ వీరుడు ఎవరు లేరు. ఆయన కాలంలో ఆయన ముందు నిలబడ్డ వాళ్ళు ఎవరు లేరట. మీరు చదువుకున్న తర్వాత, అంత గొప్ప ధీరుడు, జయశాలి, యుద్ధ వీరుడు. అందుకే దావీదు లేని సమయంలో, అతని జనులు సైన్యం లేని సమయంలో అమాలేకీయులు వచ్చారు, దండెత్తారు. ఎదుకి మాటను పదే పదే చెప్తున్నానంటే వినండి ప్రభునందు ప్రియులారా. ఏ కుటుంబంలోనైతే, ఏ వ్యక్తి జీవితంలోనైతే, ఏ కుటుంబానికి నిన్ను ఆధారంగా దేవుడు నిలబెట్టాడో, నీ జీవితములో దేవుడు నీకిచ్చిన భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ప్రార్థన జీవితాన్ని, పట్టింపును, దేవుణ్ణి ఆశించిన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉండరో ఆ కుటుంబం మీద సాతానుడు దాడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు లేని సమయములో అమాలేకీయులు వచ్చి ఏం చేస్తున్నారు? దండెత్తారు. వాళ్ళందరినీ, ఆ పట్టణాన్నంతా తగులబెట్టారట. చూడండి, అందుకే చెప్తున్నాను, చాలాసార్లు ప్రార్థించే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కుటుంబానికి ఎవరైతే ప్రభునందు ప్రియులారా దేవుడు మూల స్తంభాలుగా, ప్రార్థన పరులుగా నిలబెట్టాలో వాళ్ళు ఎప్పుడు అశ్రద్ధగా ఉండొద్దు. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీ కుటుంబంలో నిన్ను ప్రార్థనా పరురాలుగా, దర్శనాలు చూసే వ్యక్తిగా, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా దేవుడిని నేర్పరచుకున్నాడా? ఎప్పుడు నీ జీవితంలో నెగ్లెట్గా ఉండొద్దు. ఎప్పుడు నీ జీవితంలో అసమర్థంగా ఉండొద్దు. ఎప్పుడు నీ జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉండకూడదు. అన్నీ గమనించాల, అన్నీ వివేచించాల. దావీదు 3 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికట ఆ పట్టణమంతా ఏమైపోయిందో తెలుసా? ఖాళీ బూడిదైపోయింది. ఇండ్లన్నీ తగలబెట్టేశారు. ఇదిగో స్త్రీలను తీసుకుపోయారు. కొద్దిమందినేమి, గొప్పవారినేమి ఎవరు లేకుండా అందరినీ చెర తీసుకొని పోయారు. అంటే పట్టుకెళ్ళిపోయారు, ఎత్తుకుపోయారు అని అర్థం. అయితే దావీదు, ఆ జనులు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటట? వారు ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాత్రి ప్రభునందు ప్రియులారా వాళ్ళ కుటుంబ జీవితంలో, వారి దాంపత్య జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో నష్టాలు ఎదురవుతున్నా దేవుని దగ్గర ఏడవలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, కన్నీళ్లు గార్చలేకపోతున్నారు. దావీదు ఎందుకు మనకు నేర్పిస్తున్నాడు? మనం అర్థం చేసుకోవాలి. దావీదు రాజైనప్పటికీ
పోయిన దాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా జరిగిన నష్టాన్ని బట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడ్చుటకు శక్తి లేనంతగా హల్లెలూయా ఏడుస్తున్నాడట. మనం దేవుని సన్నిధిలో మనకున్న కదా, ఇప్పుడున్న తరం ఏంటో నాకు అర్థం కాదు, ఇప్పుడున్న క్రైస్తవులు ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ జీవితాల్లో అంతరంగ శుద్ధి లేదండి. ఏం లేదు అంటే హృదయాన్ని కడుక్కోవాలని లేదు, హృదయంలో ఉన్న భారాన్ని దించుకోవాలని లేదు. దాటేసుకుంటూ వెళ్తున్నారు. అలా కాదు దావీదు దాటేసుకుంటా ఎప్పుడో నాడు దొరుకుతారు, వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి కూర్చోలా. దేవుని దగ్గరట ఏం చేశాడు? ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో నీకున్న కష్టాన్ని బట్టి, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నష్టాలను బట్టి, అపవాది నీ కుటుంబం మీద చేస్తున్న దాడిని బట్టి నువ్వే పని చేసిన నష్టం జరుగుతుందా? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఫెయిల్ అవుతున్నావా? ఏ మార్గం ఎంచుకున్నా ఆ మార్గం నీకు శూన్యమైపోతుందా? ఏం చేయాలో తెలుసా? ప్రభునందు ప్రియులారా, నీకు నష్టం జరుగుతున్నప్పుడు, నువ్వు అనుకున్నది నీ ఆత్మీయ జీవితానికి భంగం కలుగుతున్నప్పుడు ఏం తెలుసా? ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ప్రభు దగ్గర ఏడవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఏడవాలా? ఎక్కడ? మనుషుల దగ్గర కాదు, పొరపాటున ఎక్కడ కాదు. మనకేమి ఇష్టం అంటే నలుగురు ముందు ఏడిస్తే పాపం ఎంత కష్టం ఉన్నది అక్క కానీ సింపతి కోరుకుంటాం. సింపతి అంటే ఏమంటారు? జాలి, కనికరం. అబ్బా ఎంత కష్టం ఉన్నది అక్కకు, ఎంత కష్టం ఉన్నది అమ్మకు. వాళ్ళు ఏం చేస్తారు? తీరా లాస్ట్కి వస్తే ఏమంటారు? దేవుడే తీర్చాలని కష్టం అంటారు. ఇప్పుడు ఇంత విన్నారు, ఏమైనా చేశారా? ఏం చేస్తారు? విన్నోళ్ళంతా ఏమైనా చేస్తారా? ఏడిస్తే నీ కన్నీళ్ళను తుడిచిన వాళ్ళు అంతా ఏమైనా చేస్తారా? ఏం చెప్తావు? దేవుడిని నీ తలరాతట రాసిలు అంటారు. ఏంటమ్మా ఇంత దూడిసి ఇంత ఎడితే లాస్ట్కి ఏమంటారు వీళ్ళు? దేవుడు నీ రాత ఇట్లా రాసిండంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట చెప్తుంటే గుర్తొస్తుంది, మొన్న ఒక సహోదరి వచ్చింది మా ఇంటికి. ఆమె జీవితంలో దేవుడు ఒక కష్టం తీసుకొచ్చాడు. దేవుడు ఒక సహోదరి జీవితంలో కష్టాన్ని తీసుకొచ్చాడు. తీసుకొస్తే కొద్దిగా అప్పుల పాలైందట. ఏదో కొద్దిగా అప్పుల పాలైంది. అప్పుల పాలైతే ఆ సహోదరి ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఏందయ్యా దేవుడు ఇంత ఏమన్నాడు? అన్యాయం అయిపోయింది దేవుడు. అయ్యో దేవుడు ఇట్లా చేశాడు ఏంటి మాకన్నది. పోయి ఎవరితోనన్నది? నాతోనే అన్నది. హల్లెలూయా. నేను మొహం కడుక్కుంటూనే పక్కకు పెట్టాను ఈ మాట వినపడగానే. చర్చికి పోతున్నావా అని అడిగా, పోతున్నాను. వాక్యం వింటున్నావా అని అడిగా, వింటున్నాను. మరి ఈ మాట ఎట్లా వచ్చింది నీకన్నా? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడట? అన్యాయం చేశాడు. దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అంటే, నువ్వు వాక్యం వింటే ఇట్లా మాట్లాడవు. నీకు వాక్యం తెలిస్తే, వాక్యం మీద అవగాహన ఉంటే, దేవుడేంటో నీకు అర్థమైతే నీవు మాట అనవు. నీ భర్త మంచోడు కాదన్న సంగతి నీకు తెలిసినా 10 మందిలో ఎవరన్నా నీ భర్తను బట్టని అన్నారనుకో, ఊకుంటావు నువ్వు? ఎవ్వరు ఊకోం. మంచోడు కాదని ఎవరు తెలుసు? ఇంటికి వచ్చినాక నీ సంగతి ఏందో నాకు అంటాం. నువ్వు మాత్రం ఏం చేస్తావు? చూపెట్టుకుంటావు. కానీ జనం ముందుకు వచ్చేసరికి నా భర్త అట్లా కాదు, నా భార్య అట్లా కాదు అని చెప్తాం. ప్రభునందు ప్రియులారా, అంటే నీకు అర్థమైతేనే నువ్వు ఆ మాట మాట్లాడగలుగుతావు. ఎలాంటోడు కనుక దేవుడు ఎలాంటోడో మనకు అర్థం కావాలా. అర్థమైతే మనం దేవుణ్ణి ఎప్పుడు అపార్థం చేసుకోం. ఆ సహోదరి అన్నది, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అయ్యా అంటే నేను అన్నాను, ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టే దేవుడు ఇట్లా చేసిండు అయ్యా అంటున్నావు. ప్రాణం ముఖ్యమా, అప్పులు ముఖ్యమా అన్న? హల్లెలూయా.
అప్పులయ్యాయనే బాధపడుతున్నావు, ప్రాణం పోతే ఎట్లుండన్నా అంటే ఇక మనుషులం కదయ్యా, నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసినట్టు మళ్ళా నేను ఒకటి అనుకుంటే అంటే నా అప్పులన్నీ అయిపోయి నేను ఈ కాంచి మంచిగా ఉంటా, నేను గిట్లా అని ప్లాన్ వేసుకొని గిట్లుంటా అనుకున్నా, కానీ దేవుడు ఇట్లా చేసిండు అన్నది. అంటే మళ్ళా నేను అన్నాను, అంటే నువ్వు ఎట్లా అనుకుంటే నువ్వు అనుకున్న జీవితానికి దేవుడు ఏం చేయాలా అది ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది దేవుడు చేయాలా. అట్లా చేసేవాడు దేవుడు కాదుగా. అర్థమవుతుందా నీకు? దేవుడు అనేవాడు నువ్వు చెప్పినట్లు చేస్తే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? నా లాజిక్ అర్థమైందో కాలేదో. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎప్పుడు వాడుకోవద్దు. ఏం చేయొద్దు? దీన్ని ఏమంటారు? అర్థమవుతుందని చెప్పే సంభాషణ. దేవుణ్ణి ఏం చేయొద్దు. ఈమె ఏం చెప్తుంది? నేను గిట్లా అనుకున్నాయ్యా, గిట్లా చేసిండు దేవుడు అంటాడంటే ఏమేమనుకుంటుంది? ఆడుకుంటా. నేను అన్నాను, దేవుడు నువ్వు అనుకున్నట్లుగా చేయకపోవడాన్ని బట్టి దేవుడు గిట్లా చేస్తే బాగుండు అనుకుంటున్నావు కదా, దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడట అన్న. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్టే అయ్యా, కానీ ఇంకేముంటుంది అదే మాటను. కానీ మనుషులం కాబట్టి ఇట్లే అంటాం అయ్యా, అనం తప్పదా అని అంటే నువ్వు వాదించడానికి ఇష్టపడుతున్నావు కానీ నిజాన్ని ఒప్పుకోవట్లేవన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదేమనాలా? ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితిలో దావీదెన్ననాల దేవుణ్ణి? కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఏడ్చుటకు శక్తి లేనంతగా ప్రభువా దేవా అని చెప్పి ఏం చేస్తున్నాడు? బిగ్గరగా ఏడ్చాడట. నీ శ్రమను బట్టి నువ్వు దేవుని దగ్గర ఏడవాలా. నువ్వు దేని కొరకైతే దేవుని దగ్గర నువ్వు ఏడుస్తావో ఆ సమస్య నుండి నువ్వు విడుదల పొందుతావు. ఆ కష్టము నుండి నీకు త్వరగా విడుదల వస్తుంది. ఆ పరిస్థితి నీకు మారిపోద్ది. ఒక్కరు కూడా ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఏం లేదు తెలుసా? రక్షణలకు రాకపోవడానికి కారణం ఏం తెలుసా? భారం లేకపోవడం. భారం లేదు హృదయంలో, బాధ్యత లేదు. భారం ఉంటే దుఃఖం ఉంటుంది, భారం ఉంటే తపన ఉంటుంది, భారం ఉంటే ప్రయాసం ఉంటుంది, భారం ఉంటే ఏముంటుంది? చేయడానికి ఆరాటం ఉంటుంది. భారం లేకపోతే ఏదోటి జరుగుద్దులే, దేవుడు ఏదోటి చేస్తాడు. దాటేయలే దాటేయలే. ఏడ్చాడు బిగ్గరగా. మొట్టమొదటి మాట ఏడ్చి బిగ్గరగా ఎలుగెత్తి ఏడ్చాడట. తర్వాత ఏం జరిగిందో ప్రభునందు ప్రియులారా ఈ దినం మనం నేర్చుకుందాం. అయితే అలా ఏడుస్తున్నప్పుడట మిగతా జనులందరూ కూడా, ఇప్పుడు ఆయనతోని పోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, ఈ దావీదు చేయబట్టే మనందరి మీదకి ఇది వచ్చింది. దావీదు మిక్కిలు దుఃఖపడెను, మరియు తమ తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున, ఈ దావీదు చేయబట్టే, ఈ దావీదు మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి పోవడం బట్టే మనకి ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం జరిగింది. కనుక దావీదును రాళ్ళు రువి చంపాలనుకున్నారట. హల్లెలూయా. ఎవరిని? రాజును దావీదును. ఈయన చేయబట్టే కష్టం వచ్చింది. ఈయన మాట విని మనం బయటికి పోతేనే మనందరికీ ఇలా నష్టం జరిగింది. పడుకోవద్దు, తెల్లారి ఆరాధన ఉంది, కనుకనే నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరానికి వచ్చారు కనుక దేవుని వాక్యం వినాలి. విన్నది నేర్చుకుంటే, నేర్చుకున్నది పాటిస్తే మన జీవితాల్లో ఉన్న దరిద్రం పోద్ది. హల్లెలూయా. ఎందుకు ఈ దావీదు గురించి చెప్తున్నా ఈ రాత్రి? నీ జీవితంలో కష్టం లేదా? దావీదుకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు కష్టం? దావీదు లాంటి నష్టం నీ జీవితంలో ఉంది, దావీదు లాంటి శ్రమ నీ జీవితంలో ఉంది. ఎవరు నీ కుటుంబంలో మాటినట్లేదేమో. ఇది కాదా దావీదు జీవితంలో జరిగింది? ఎవరు నీ మాటకు సహకరించడం లేదేమో, ఎవరు నీ మాటను లెక్క చేయడం లేదేమో, నువ్వు ఏ పని చేసినా నీకు సహకరించే వాళ్ళు లేరేమో. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఎంత సంపాదించినా నీ జీవితంలో ఇదిగో అది మిగులుబడిగా లేదేమో, నష్టంగానే.
ఎన్ని తెచ్చినా ఇంట్లోకే, ఎన్ని తెచ్చినా అప్పే అవుతుందేమో, ఎన్ని తెచ్చినా ఈ కుటుంబానికి సరిపోతలేవేమో. ఇదే నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటని రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తుంది దావీదు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరూ ఆయనను రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నప్పుడట దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి బలాన్ని, దేవునితో ఉన్న బలం ఏంటో దావీదు కనుక్కున్నాడట. దేవుని మీద ఆధారపడితే ఎలాంటి బలమైనకు వస్తుందో దావీదు తెలుసు. ఎవరు తెలుసు? ఎందుకో తెలుసా? దావీదు దేవుని మనిషి. నేను మొదగాలే చెప్పాను, దావీదు ఎవరు మనిషి అమ్మా? ఈ రాత్రి నువ్వు ఎవరి మనిషివి? నువ్వెవరి మనసులో? అబద్ధాలు అడొద్దు, అబద్ధాలు అడొద్దు. దావీదు అంటే దేవుని మనిషి. ఎందుకో తెలుసా? దావీదు కష్టములో, అప్పటికే ఊరంతా ఆగమైపోయింది, అందరూ చెరపట్టబడ్డారని వింటే తనతో ఉన్న సైన్యం శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? దావీదు మీద కోపపడి దావీదునే రాళ్ళు రువి చంపాలనుకుంటే ఒంటరైపోయాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. బైబిల్ చెప్తుందన్నమాట. దావీదు చుట్టూన్నవారు, యుద్ధానికి వచ్చిన వాళ్ళే, సైన్యములో ఉన్న వాళ్ళే, దావీదుతో తిరిగిన వాళ్ళే, అయినా ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పటిదాకా దావీదుతో నుండి ఇప్పుడు దావీదు మీదకి రివర్స్ అయిపోయారు. దావీదును రాళ్ళు రువి చంపుదాం అనుకుంటున్నారు. కానీ దావీదుకున్న నమ్మకం ఏంటో తెలుసా? దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? దావీదు దేవుని మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నీకెంతమంది వ్యతిరేకమైనా, వింటున్నారా? ఎవరు నీ మాట వినకపోయినా నువ్వు దేవుని మనిషిగా బ్రతికి చూడు. ఈ రాత్రి ఎవరి మనిషి? ఎవరి మనిషి? ఎవరి మనిషివి? ఆలోచన. నువ్వు దేవుని మనిషిగా బ్రతకడం నేర్చుకుంటావా? దేవుని మనిషిగా మనం దేవుని మీద ఆధారపడే వ్యక్తులంగా అంతమంది అయ్యో రాళ్ళు రువి చంపేంత కోపంగా చూస్తున్నారు. అందరు నిలబడ్డారు. ఈయన చేయబట్టే మాకు ఈ కష్టం అంతా, ఈయన రమ్మంటే చేయబట్టే ఇదంతా జరిగింది అని చంపుదాం అనుకున్నప్పుడట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ కష్టాల్లో, నీ నష్టంలో, నీ భర్త నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, నీ కుటుంబం అంతా నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, నీ బంధువులందరూ నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, నీ స్నేహితులందరూ ఎవరు నిన్ను అర్థం చేసుకోకుండా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. నువ్వు దేవుని మనిషి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క విజయానికి రహస్యం ఏంటో తెలుసా? దావీదు జీవితంలో విజయానికి రహస్యం ఇదిగో, దేవునిలో తనను తాను ప్రోత్సహించుకోవడం. దేవుడు నాకున్నాడు, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా దిగజారిపోకూడదు. కొంతమంది కష్టాలు వస్తే నిన్నున్నట్టుగా ఇవాళ ఉండరు, నిన్నున్నట్టుగా భక్తి ఉండదు, నిన్నున్నట్టుగా ప్రార్థన ఉండదు, నిన్నున్నట్టుగా భక్తి జీవితం ఉండదు, పోయిన సంవత్సరం ఉన్నట్లుగా ఆత్మీయత ఉండదు. కొంతమంది ఎక్కడో దిగజారిపోతారు. ఏం చేశాడయ్య దేవుడు? దిగజారిపోదు. దావీదు కష్టంలో, నష్టంలో, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న, చంపాలని చూసిన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి బతికాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోకపోతే వాళ్ళందరూ రాళ్ళు రువి చంపేవాళ్ళు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా? చెప్పలేదు ఆమెనని? మీకు ధైర్యం లేదేమో. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? నిద్ర వచ్చిన వాళ్ళు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? అప్పటికే మాట చిన్నగా అయిపోయింది. 10:30కే, 11:11 మాట చిన్నగా అయినాయి, కళ్ళు చిన్నగా అయినాయి, మాట చిన్నగా అయింది, గట్టిగా లేదు. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న దాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా?
ఏం జరిగిందో 8వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆ ఏడుపులో వినండి, ఆ ఏడ్చాడు బిగ్గరగా, ఊపిరంతా బిగబట్టుకున్నాడు, ఏడ్చాడు, కన్నీళ్ళను దూర్చుకున్నాడు. ఇంతలో వీరందరూ వ్యతిరేకమైపోయారు, వీళ్ళందరూ చంపేద్దాం అనుకుంటున్నారు. అంతలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. మరలేమనుకుంటున్నాడు తెలుసా? దేవునితో విచారణ చేస్తున్నాడట. హల్లెలూయా! దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభా ఇదిగో మా సైన్యమునంతా ఎవరిని, మా యొక్క దండును ఎవరైతే తరిమిన ఎడల నేను కలుసుకొందున మా పిల్లలను, మా యొక్క భార్యలను, మా యొక్క పిల్లలను ఎవరైతే అమాలేకులు ఎత్తుకొని పోయారు కదా, వాళ్ళని నేను కలుసుకుంటానా? నేను వెళితే వాళ్ళకు దొరుకుతారా అని చెప్పి దేవుణ్ణి ఏం చేస్తున్నాడట? అడుగుతున్నాడు, విచారణ చేస్తున్నాడు. ఇంత సిచ్యువేషన్లో ఎవరు దేవునితో ఏదన్నా కష్టం వస్తే పొద్దుగాల హీటర్ పెట్టుకుంటే కరెంట్ షాక్ వచ్చింది అనుకో, ప్రార్థన చేస్తాం మనం, చర్చి కూడా బంద్. హల్లెలూయా! రాత్రి ప్రార్థన పోయినా కానీ పొద్దుగాల బంద్. కొంతమంది జీవితాలు అంతే. ఆదివారం వస్తే గృహకూడికలు బంద్, గృహకూడికలు వస్తే ఆదివారం బంద్. రాత్రి ప్రార్థన వస్తే పొద్దున బంద్, పొద్దున ప్రార్థన వస్తే రాత్రి బంద్. ఎక్కడ నేర్చుకున్నారు ఈ భక్తి? బైబిల్లో అలాగే ఉందా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు దేవుని దగ్గర విచారణ, యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము. హల్లెలూయా! నిశ్చయముగా నువ్వు వాళ్ళని కలుసుకుంటావు. ఏడ్చాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు వెంటనే రిప్లై ఇచ్చాడు. నువ్వు వాళ్ళకు తరుము, వాళ్ళకి దొరుకుతారు అని చెప్తే ఏం చేశాడో తెలుసా? తరమడం ప్రారంభించాడు. అంటే 600 మంది ఆయనతో సైన్యం ఉన్నారు. ఈ 600 మందిని దేవుడు చెప్తున్నాడు, మనం వెళ్దాం, వాళ్ళని కలుసుకుంటాం. దేవుణ్ణి బట్టి ఎప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడో వీళ్ళ ఆలోచన మారింది. ఎవరి ఆలోచన? హల్లెలూయా! నాకెళ్ళి చూసుకుంటామంటారు రాహుల్ సిస్టర్, మొత్తం ఎస్ఐ ఎగ్జామ్ రాసిన రాస్తాను మొత్తం గతగానం. అర్థమవుతుందా? ఏమంటున్నారు? దేవుణ్ణి బట్టి ఎప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకున్నాడో రాళ్ళు రువి చంపుదామనుకున్న ఆలోచన మారిపోయి ఏమంటున్నారు తెలుసా? దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు తరమనగానే ఈ 600 మంది మరలా దావీదుతో తరమడానికి బయలుదేరితే 200 మంది అట. మరి వాళ్ళు బురదలకు వెళ్ళిపోతున్నారు, లేదా 3 రోజుల కంచి అలసిపోయి ఉన్నారు, నిద్ర లేదు, సరైన తిండి లేదు కనుక 200 మంది అలసిపోయి నడవలేక, పరిగెత్తలేక, ఉరకలేక, యుద్ధం చేయలేక ఇదిగో అలసి దిగబడిపోయారట. ఆగిపోయారు. 200 మంది ఆగిపోయారు. అయ్యా మేము నడవలేం, పరిగెత్తలేం, మాకు ఆకలేస్తుంది, మేము యుద్ధం చేయలేం, మేము అంత దూరం రాలేము అని చెప్పి ఏమైపోయారట? ఆగిపోయారట. ఆగిపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల నుండి కైలా అంటే రోగిగా, ఇంకేమంటాం, వ్యాధిగ్రస్తుడిగా, ఆరోగ్యం బాగలేనివాడుగా ఒక ఐగుప్తుడు పడిపోయి ఉన్నాడు. ఇంత బిజీ పనిలో దావీదుకి ఇది అవసరమా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇతని జీవితమే బాగలేదు, ఇతని రాజ్యమే బాగలేదు, ఇతని కుటుంబమే బాగలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 600 మంది బయలుదేరితే 200 మంది మధ్యలోకి వెళ్ళిపోయినాక ఆగిపోయారు. ఈ 400 మందితో ముందుకెళ్తుంటే ఒక ఐగుప్తుడు ఒకడట అక్కడ అడ్డం పడి ఉన్నాడు, రోగిగా అనారోగ్యంతో పడి ఉన్నాడు. అతన్ని లేపి నేను యుద్ధానికి పోతున్నా, ఈడెవడో పోని మనకేందుకు, మన దేశస్తుడు కాదు అని వదిలిపెట్టిపోవాలా? అవునా కదా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఇంకెవరన్నా వచ్చి కష్టం వేరే ముచ్చట మాట్లాడింది అనుకో, వింటావా? ఇంకోళ్ళ కష్టం గురించి చెప్తున్నా అనుకో, వింటావా? ఇది అదే మనకు అలవాటు. నేను అదే చెప్తున్నాను, వినలేం మనం. కానీ దావీదు కష్టములో ఉన్నా కూడా ఇదిగో కైలా పడిన ఐగుప్తుడు ఒకడు పడి ఉండే, అతన్ని దావీదు దగ్గర తీసుకొస్తే, నువ్వు ఏ దేశపు వాడవు, అతడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, అతనికి భోజనం పెట్టారు, అతని నీళ్లు తాపిచ్చారు. అతడు తెప్పరిల్లిన తర్వాత అంటే కొంత బలం పొందుకున్న తర్వాత, మీదెక్కడ, ఏ దేశం?
ఎటొచ్చావంటే, అయ్యా మేము సిక్లగ్ ప్రాంతంలో ఇదిగో అక్కడ దండెత్తి వాళ్ళందరిని మేము చెరగొని తీసుకొని పోయేటప్పుడు నేను ఒక ఐగుప్తుని నిజానికి, కానీ అమాలేకీయులు నన్ను ఏం చేశారో తెలుసా? నన్ను ఏం చేసుకున్నారు? జీతగానిగా కొనుక్కొచ్చుకున్నారు, బానిసగా కొనుక్కొచ్చుకున్నారు. అయితే వాళ్ళతో పాటు నేను కూడా సిక్లగ్కి వచ్చాను. సిక్లగ్లో ఉన్న వారందరినీ ఏం చేశాం మేము? అవన్నీ కూల్చేసాం. వీళ్ళందరినీ తీసుకొని పోతున్నప్పుడు నేను రోగి అయి పడిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోయారయ్యా అన్నాడు. హల్లెలూయా. ఎవరు? అమాలేకీయులు. రోగం వచ్చిందని, ఆరోగ్యం బాగాలేదని అక్కడ పడేసిపోతే ఈ దావీదు ఆ 400 మందితో అతని దగ్గరికి వచ్చి అతన్ని లేపి, అతన్ని పరామర్శించి, అతనికి కావలసిన భోజనం పెట్టి, అతనికి కావలసిన ద్రాక్షరసం దాపిచ్చి, ఇదిగో అతన్ని అంటున్నాడు, వాళ్ళు ఏ రూట్లో పోయారో ఆ రూట్ మాకు చెప్తావా అని అంటే, దావీదుని ఏమన్నాడు తెలుసా? అయ్యా నన్ను చంపనని మాటిస్తే, వాళ్ళకు నేను చూపెట్టిన తర్వాత నన్ను చంపనని మాటిస్తే వాళ్ళు ఏ రూట్లో పోయారో నేను చూపెడతా అన్నాడు. హల్లెలూయా. ఇదంతా చదువుకోండి, అదంతా సందర్భం అక్కడ ఉన్నది. అక్కడ ప్రభునందు ప్రియ వద్దొద్దు చదువు లేట్ అవుతుంది కనుక ఈ విషయాలన్నీ అక్కడ రాయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, ఆయన ఏం చేశాడు? ఈ ఐగుప్తుని తీసుకొని ప్రయాణమై చూపెట్టినట్లుగా వెళితే వీళ్ళు వెళ్ళిపోయాట. ఒక చోట్లో మనం దావీదుని గెలిచాం, వాళ్ళ పిల్లల్ని పట్టుకొచ్చాం, వాళ్ళ ఆస్తులు పట్టుకొచ్చామని ఒక చోట కూర్చొని అందరూ వినోదాలు చేసుకుంటున్నారు, అందరు ఆడుతున్నారు, పాడుతున్నారు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గెంతులేస్తున్నారు. ఇదిగో మేము గెలిచామన్న ఆ ధీమతో వాళ్ళు ఉంటే వాళ్ళను కనుగొనట అమాలేకీయులను అందరినీ హతం చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చుట్టూ అమాలేకీయులు అందరినీ చుట్టుముట్టి చంపేసుకుంటూ వస్తే ఈ 400 మందే కనబడుతున్నారట, ఎవరు లేరు. హల్లెలూయా. అమాలేకీయులందరిని ఏం చేశారు? హతం చేశారు. ఎందుకు ఈ రాత్రి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మన పరిస్థితి కొరకు, మనకున్న నష్టాన్ని బట్టి, మనకున్న కరువును బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో ఏడుస్తామో, ఏడవడం నేర్చుకోవాలి. ఎక్కడ ఎన్ని కష్టాలున్నా దాటేసుకుంటూ పోవద్దు. మొట్టమొదటిది ఏడవడం నేర్చుకోవాలి. ఎక్కడ? దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర కన్నీళ్లు గార్చడం నేర్చుకోవాలి ఈ కష్టాన్ని బట్టి. రెండవదిగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండవది ఏం చేయాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే నీకు కీడు చేద్దామనుకున్న వాళ్ళంతా, అందుకే చెప్తున్నాను, నువ్వే గనక దేవుడు ఏం చేశాడని దేవుణ్ణి నమ్ముకున్న నువ్వే నీ ఇంట్లో ముందు మాట్లాడితే ఆయన నువ్వు కూడా బంద్ అంటారు వెంటనే. ఇంకొకరు మారు మాట ఉండదు వాళ్ళది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి బట్టి ధైర్యం ఎప్పుడు తెచ్చుకున్నాడో ఏం జరిగింది అక్కడ? వాళ్ళందరి అభిప్రాయాలు మారిపోయాయి. దేవుణ్ణి విచారణ చేస్తే దేవుడు తరుమన్నాడు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానన్నాడు. వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, మార్గ మధ్యలో పడిపోయిన అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చేరదీశాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఈ 4 పాయింట్ల జ్ఞాపకం చేస్తున్నాను. అతన్ని ఏం చేశాడు? చేరదీశాడు, అతన్ని బాగు చేశాడు. అంత కష్టంలో ఉన్నా కూడా, మనం కొన్నిసార్లు కష్టంలో ఉంటే ఇంకోళ్ళ కష్టాలను పట్టించుకునే వాళ్ళగా ఉండం. కానీ క్రైస్తవులుగా మనం చేయాల్సిందేంటో తెలుసా? మనకి ఎన్ని కష్టాలు ఉన్నా మన కష్టాలను పక్కన పెట్టి ఏం చేయాలా? అమ్మా, ఎంతమంది చేస్తున్నారు? దావీదు దేవునికి చెందిన వ్యక్తి ఎలా అయ్యాడో తెలుసా? ఇప్పుడు మీకు ఎలా అయ్యాడు? తన కష్టాన్ని కడుపులో పెట్టుకొని ఏం చేస్తున్నాడు? మనమైతే దాటిపోదాం, నా కష్టమే, నాకే బోలుడు కష్టం ఉంది, దీంతో నాకే అని వెళ్ళిపోతాను. అందుకే చెప్తున్నా, దావీదు దేవునికి చెందిన వ్యక్తి ఎలాగయ్యాడంటే, అనారోగ్యంతో ఉన్న, చావు బతుకులు ఉన్న వ్యక్తిని చూసి దాటిపోలా. ఎప్పుడైతే అలా అతన్ని చేరదీసి ఆ మార్గాన్ని కనుక్కున్నాడో శత్రువులందరినీ సంహరించగలిగాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఎదురవుతున్న
కష్టాలన్నిటినీ నువ్వు ఎదిరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని దగ్గర నష్టాన్ని బట్టి, ఎదురవుతున్న కష్టాన్ని బట్టి ఏడవాలి. రెండవదిగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మూడవదిగా నీలాగా విచారణ చేయాలి. నాలుగవదిగా ఏం చేయాలమ్మా? చెప్పరే. నీలాగా కష్టాల్లో ఉన్న వారిని చూసి ఎప్పుడు ఏం చేయద్దు? దాటిపోకుండా వాళ్ళకు నువ్వు చేయగలిగినంత సహాయం చేయగలిగితే, వాళ్ళతో మాట్లాడగలిగినంతగా నువ్వు మాట్లాడగలిగితే, వాళ్ళని ధైర్యపరచగలిగినంతగా ధైర్యపరచగలిగితే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు తిరిగి ఇవ్వగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కోల్పోయినదంతా దావీదు జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? చివరిగా అన్ని పట్టుకొచ్చుకున్నాడట, ఏం వదిలిపెట్టల. చూడండి ప్రభునందు ప్రియులారా, 22వ వచనం చూడండి. 20వ వచనంలో, మరియు దావీదు అమాలేకులను గొర్రెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. 19వ వచనంలో ఉంది, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును, ఎవరిది? వాళ్ళు తెచ్చుకున్నది, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నది మాత్రం రక్షించాడు. అంతేకాదట, ఇంకెవన్నాడు తెలుసా? 20వ వచనంలో, దావీదు అమాలేకీయుల యొక్క ఏంటట గొర్రెలన్నిటినీ గొడ్లనన్నిటినీ పట్టుకొని ఇవి దావీదునకు దోపుడు సమ్మని జనులు మిగిలిన తన సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. హల్లెలూయా. వీళ్ళను ఆలు దోసుకపోవడం కాదు, ఇప్పుడు వాళ్ళందరినీ చంపేసి పట్టుకుపోయిందంతా సంపాదించడమే కాదు, వాళ్ళది కూడా ఏం చేశాడట? దోసుకొచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం పోగొట్టుకున్న వాటిని అందుకోసమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఈ రాత్రి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందో దేవుని తెలుసు, కానీ నువ్వు అడిగే విషయంలో తప్పిపోతున్నావు. అడిగే విషయంలో నీకు భారం లేదు, అడిగే విషయంలో నీకు బాధ్యత లేదు. నీకెన్ని పరిస్థితులున్నా, నీకెన్ని ఆటంకాలున్నా, నీకెన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, నీకెన్ని అప్పుల సమస్యలున్నా, నీ కుటుంబంలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇదిగో నీవు దేవుడు ఆశించినట్లుగా నువ్వు అడగలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. దావీదు తన జీవితంలో ఎదురైన నష్టాన్ని బట్టి దేవుని దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చటకు శక్తి లేనంతగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్ని విషయాలు, దేవా మా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, అయ్యో ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, దేవా మమ్మల్ని రక్షించుమని ప్రార్థన చేశాడు, బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చిన వెంటనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నవాళ్ళు శత్రువుగా మారదాం అనుకున్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం ఎప్పుడు తెచ్చుకున్నాడో, దేవుణ్ణి అడగాలనుకున్నాడు. దేవా పరిగెత్తిపోయిన ఆ దండును మేము కలుసుకుంటామా? దేవుడు అన్నాడు, తరము, నిశ్చయంగా వాళ్ళని చేతికి అప్పగిస్తానన్నాడు. వెళ్తున్న మార్గంలో రోగి అయి పడిన వ్యక్తిని చేరదీశాడు, మార్గానికి చేరాడు. హల్లెలూయా. లేకపోతే దావీదుకు రూటు తెలియదు, వాళ్ళు ఎటువైపు పోయినారో, ఒకవైపు పోయిన అనుకొని ఇంకోవైపు పోతే వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఈ అనారోగ్యంతో పడున్న వ్యక్తిని చేరదీశాడో, అందుకే చెప్తాను, ఉపవాసాలు ఉన్నప్పుడు మనకే కష్టం లేకపోయినా, మనకే బాధ లేకపోయినా, మనకే దుఃఖం లేకపోయినా, మనకే సమస్యలు లేకపోయినా ఏం చేయాలా? చెప్పరే, గట్టిగా మాట్లాడరే. ఇంతే మాట్లాడతారా మీరు? భారంగా మాట్లాడరా? గట్టిగా మాట్లాడలేరా? హల్లెలూయా. అందుకే క్షేమకాలం అంతా యేసయ్యను ద్రోసేద్దు. సేవకుడు పాట పాడాడు, క్షేమకాలం అంతా యేసు ప్రభుని ఏం చేదట? త్రోసివేశారు. క్షేమకాలంలో ప్రభువుకు దూరం కూడా వద్దు, నాకేం కాలేదని దూరం ఉండొద్దు. చాలామందికి ఉపవాస ప్రార్థన విలువ తెలియదు, మందిరంలో ప్రార్థన చేసే విలువ తెలియదు. బ్రతుకులు మారాలంటే మందిరంలో ప్రార్థన చేయాలా? ప్రతిదినం మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వారి జీవితాల్లో జరిగే మేలులు వేరు.
చాలామంది మందిరాన్ని ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎలా తయారైపోయిందంటే ఆ, ఇంటికాడ ప్రార్థన చేస్తున్నాం కదా, ఇక చర్చికి పోయి చేయాలా మళ్ళా. ఆ, ఏమన్నా మా చిన్నప్పుడు అట్లా అనిపించలేదే. అప్పుడు ముసలోళ్ళు కూడా, కర్ణావు తెలుసుగా మీ అందరికీ, సియోను మందిరం ఎంత దూరం ఉంది, అక్కడ దాకా నడిచి వెళ్ళే వాళ్ళం. ఓన్లీ ప్రతి ఆదివారం ప్రార్థన కాదు, రోజు ప్రార్థన చేసుకొని రావడానికి ఎక్కడి నుంచి, కాలనీ నుంచి, ఇంటికాడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల కింద ఇది, మన కన్న ముందే కదా. మరి ఇప్పుడేమైంది, ఇప్పుడు ఒక్కరు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలని ఆలోచన రావట్లా. ఏమైపోతున్నాం, ఎటు వెళ్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నాను. దావీదు జీవితంలో వారిని కలుసుకొని వారిని హతం చేసి పోగొట్టుకున్నవన్నీ ఈరోజు అందరికి కావాలా, దేవా నేను పోగొట్టుకున్నవి తిరిగి ఇస్తానన్నావు కదా. అందరికీ ఉంటుంది ఆలోచన. పాట పాడతాం, యోబుకి ఇచ్చావు, దావీదుకి ఇచ్చావు అని చెప్తాం. లాభం ఏంటి చెప్తే జరుగుతాయి అవి? చెప్తే జరిగేటి కాదు. దాని ఆర్డర్ ఉంది, దాని క్రమం ఉంది, ఏం చేయాలో. పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి ఇచ్చేవాడే. కానీ ఎట్లిస్తాడు? ఇగో ఇట్లా చేస్తే ఇస్తాడు. దావీదు ఎట్లా చేశాడో అట్లా చేయాలి, యోబు ఎట్లా చేశాడో అట్లా చేయాలి. అట్లా చేస్తేనే వస్తుంది తప్పితే, దేవా బైబిల్లో ఇట్లుంది కదా, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తానన్నావు కదా, నాకు ఈ ప్రభు అంటే రావు. అట్లా కాదు, దానికి ఆర్డర్ ఉంది, దానికి ఒక క్రమం ఉంది. ఆ వేలో వెళ్ళాలి, అట్లా కష్టపడాలి. అప్పుడే మనం తిరిగి సంపాదించుకోగలుగుతాం. దావీదు తిరిగి పోగొట్టుకున్నదంతా సంపాదించుకున్నాడు. అంతేకాదు, శత్రువులనందరినీ హతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబం మీద, పిల్లల మీద, ఇదిగో ఆ కుటుంబంలో ప్రభునందు ప్రియులారా ఎవరెవరి మీద పనిచేసే శత్రువులందరినీ కూడా మనం ఏం చేయాలా? పనిచేస్తాడా చేయడా? శత్రువు ఇంటేనే అర్థమవుతుందా? అన్నిటికీ మాట వింటాడు కానీ ప్రార్థన కాడ మాట వినడు. ఎవరున్నారన్నట్టు అక్కడ? మీకు అర్థం కాలేదేమో, ఇంకా అర్థమవుతుందా? అన్నిటికీ మాట వింటారు కానీ దేనికి వినరు అంటే ఎవరున్నారు అక్కడ? ప్రార్థనకు శత్రువు సాతానుడే, అపవాదే కదా. ప్రార్థన కాడి అన్నిటికీ వింటాడు. అన్నం తిందామంటే తిందామంటారు, షాపింగ్కి వెళ్దామంటే వెళ్దామంటారు, ఊరుకు పోదామంటే పోదామంటారు, ఫంక్షన్కి పోదామా అంటే పోదాం, అన్నిటికీ వింటారు. ప్రార్థన కాడికి వచ్చేసరికి నువ్వు చేసుకో, నువ్వు చర్చికి నేను రాని తర్వాత వస్తుంది అంటే ఏందన్నట్టు? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, దావీదు తరిమాడు, పట్టుకున్నాడు, శత్రువులందరిని హతం చేశాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకున్నాడు. వస్తుంటే మార్గ మధ్యలో కొంతమంది సైనికులు అంటున్నారట, అయ్యా ఇంతలో ఈ 200 మంది కాసేపు రెస్ట్ తీసుకున్నారు, నీళ్ళు తాగారు, ఇన్ని రొట్టెలు తిన్నారు, ఇన్ని అదే తిన్నారు, శక్తి వచ్చేది. మళ్ళీ ఎదురుగా వీళ్ళకి వచ్చారట. వీళ్ళు అన్నీ మళ్ళీ తీసుకొని వస్తున్నప్పుడు భార్యను, పిల్లల్ని, గొర్రెలను, మేకల్ని, మందల్ని అన్ని తిరిగి పట్టుకొని వస్తున్నప్పుడు వీళ్ళు ఎదురయ్యారు. ఎవరు? 200 మంది ఎదురైతే అక్కడున్న సైన్యాన్ని 400 మంది కొంతమంది చూసి అంటున్నారట, సార్ వీళ్ళు యుద్ధానికి రాలేదు, దావీదా రాజా వీళ్ళు యుద్ధానికి రాలేదు కదా, వీళ్ళకు ఇందులో భాగం ఏమి ఇవ్వద్దు, ఒక వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళకి ఇద్దాం, మనం సంపాదించింది పోగొట్టుకున్నదంతా తెచ్చుకుంటాను కదా, ఇది ఏది ఇవ్వద్దు, ఆస్తిపాస్తులు ఏది ఇవ్వద్దు అంటున్నారు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 23వ వచనంలో, అందుకు దావీదు వారితో ఇట్లను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు అలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక అందరికీ సమానంగా పంచిపెట్టాడట. ఏం మనసు అండి ఇది? అర్థమవుతుందా? ఆశీర్వాదం వస్తే అందరికి ఇవ్వాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే క్రైస్తవులు అంటే నిస్వార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? మన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? నిస్వార్థంగా. ఏం ఆశించాడు మన దగ్గర? ఏం ఆశించాడు? ఆయన ఏం ఆశించలే. ఏమన్నా ఆశించాడు నీ దగ్గర? దేవుని నమ్ముకున్నావు నువ్వు, ఏం ఆశించాడు? నిన్నేమడిగాడు? మరి నువ్వెందుకు, నీ దగ్గర ఎందుకు స్వార్థం? నీ దగ్గర ఎందుకు స్వార్థం? నిస్వార్థమైన ప్రేమ. దేవుడు మనకేది ఇచ్చాడో
దాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు, నిస్వార్థమైనది ఉండాల. దావీదేమన్నాడు తెలుసా? ఆ 200 మంది దేవుడు మనందరినీ కాపాడాడు, మన ఆస్తులు మనకిచ్చాడు, మన పిల్లల్ని మనకిచ్చాడు, మన భాగం మనకిచ్చాడు. వాళ్ళని ఎందుకు అంటున్నారు మీరు అట్లా? వాళ్ళు చేతగాకనే ఆగిపోయారు కదా, వాళ్ళకి ఇచ్చేది కూడా వాళ్ళకి ఇద్దాం, అట్లా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు అని అందరికీ సమానం చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభునందు ప్రియులారా, దేవునికి చెందిన వ్యక్తి అయ్యాడు దావీదు. ఎవరికి చెందిన వ్యక్తి? ఇప్పటిదాకా అన్నారు మీరు దేవునికి చెందిన వాళ్ళు అంటే నిజం, అవునయ్యా అన్నారు. నేనేమన్నాను? అబద్ధం ఆడొద్దన్నా. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు దేవునికి చెందిన వ్యక్తిగా అయ్యాడంటే కారణాలు ఎన్నున్నాయి చూసారా? ఎన్నున్నాయి? అందుకే ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు విజయానికి రహస్యం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడడం, దేవుని మనిషిగా ఉండడం. కనుక ఈ రాత్రి ఈ వాక్యం ఉన్న మనందరి జీవితాల్లో తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని మనం బ్రేక్ తీసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు లేవద్దు, బ్రేక్ టైం ఇస్తాను నేను, మధ్యలో లేవద్దు, దేని టైం దానికి ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంది బైబిల్లో. అలాగనే పరిచర్యలో ప్రతిదానికి సమయం ఉంటుంది. చప్పట్లు కొట్టడానికి, పాట పాడడానికి, ఆరాధించడానికి, నిలబడడానికి, కూర్చోవడానికి. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దాం ఈ రాత్రి.